అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం. రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం జూన్ 23 తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయో ఒక పెద్ద సమస్య తీరుతుంది. అయితే ఎటువంటి సమస్య మీకు ఫలాల్లో తీరుతుంది, ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి అనేది ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికే వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారికి చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉన్నారు. అలాగే సిస్టమేటిక్ క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. ఇక ఈ వ్యక్తులు కొత్త వ్యక్తులు పరిచయమైన కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు మర్చిపోకూడదు. అనుబంధాలకి చాలా ప్రాధాన్యత అయితే ఇస్తూ ఉంటారు. వీరికి మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ వీరికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది. ఇతరులు రెచ్చిపోయే స్వభావం కలిగి ఉంటారు. ఈ లక్షణాలను వీరి యొక్క స్వభావంలో, జీవితంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వీరికి తీసుకువస్తాయి. తమ బాధ గురించి కావచ్చు, బాధ్యతల గురించి కావచ్చు, ఇతరులకు చెప్పుకోవాలని చెప్పి అస్సలు అనుకోరు. బాధను అధికంగా మనసులోనే దాచుకుంటూ ఉంటారు. ఉన్న విషయాన్ని నిర్మానుసంగా చెప్పడం వలన వీరి విరోధాలు కూడా వస్తూ ఉంటాయి. అలాగే ఈ విధానాన్ని అయితే మర్చిపోవడానికి ప్రయత్నం చేసి విఫలమవుతారు. అలాగే మధ్యవర్తిత్వం కూడా ముందు నిలుస్తారు. ఇతరులకు హామీ ఉండి చిక్కులను కొని తెచ్చుకుంటారు. సాంకేతిక వైద్య విద్యలలో రాణిస్తూ ఉంటారు. ప్రజా సంబంధాలు, విచిత్రమైన వ్యాపారాలు అనుభవాన్ని కలిగి ఉంటారు. అయితే వీరి యొక్క జీవితంలో కనుక చూసుకున్నట్లయితే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం జూన్ 23 తారీఖు సోమవారం అనేది వీరి యొక్క జీవితంలో చాలా సాంకేతికంగా ఉంటుంది. ఇక వీరు అనేది చాలా పెద్ద సమస్య తీరే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంటే మీ కుటుంబానికి సంబంధించినది కావచ్చు, లేదా వైవాహిక జీవితానికి సంబంధించింది కావచ్చు, మీ యొక్క లైఫ్ పార్ట్నర్కి సంబంధించింది కావచ్చు, కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు. అంటే మీ యొక్క వ్యక్తిగత విషయాన్ని, కుటుంబానికి సంబంధించింది ఒక పెద్ద సమస్యను కూడా మిమ్మల్ని చాలా కాలంగా ఇబ్బంది పెట్టే ఆ సమస్య పరిష్కారం కోసం చాలాసార్లు మీరైతే అన్వేషించారు. కుటుంబ సభ్యులతో కూడా మనసు విప్పి ఈ సమస్యను గురించి మీరు మాట్లాడుకోవడం లేకపోతున్నారు. అటువంటి ఒక పెద్ద సమస్య అయితే మిమ్మల్ని మానసికంగా కూడా ఇంతగా కృంగతీసి అవకాశం చాలా ఎంతగానో ఉంటుంది. అటువంటి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది. అంటే ఉదాహరణకు ఎవరైనా సరే మీకు దానికి సంబంధించిన మంచి అడ్వాన్స్ ఇవ్వచ్చు, లేకపోతే ఇతర వ్యక్తులకు గైడెన్స్ ద్వారా కావచ్చు, ఇతర వ్యక్తుల యొక్క సలహాలు సూచనలు పాటించడం ద్వారా కావచ్చు, మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి ఒక అతిపెద్ద సమస్యకైతే పరిష్కారం అయితే, మీ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక పెద్ద సమస్య, దానికి పరిష్కారం అయితే ఈరోజు దొరకబోతుంది. మీరు చాలా ఆనందాన్ని పడబోతూ ఉన్నారు. ఇక ఈ విధంగా చాలా కాలం నుండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం అయితే లభిస్తుంది. ఇది మీ కుటుంబ సభ్యులకి ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మిగిలిన అంశాలు చూసుకున్నట్లయితే కనుక కన్యా రాశి వ్యక్తులకు చాలా కాలం ఒక పనిని మధ్యలో వదిలేశారు. అంటే అది మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించిన పని పూర్తి చేయలేకపోతున్నారు. ఈ పూర్తి చేయాలని చెప్పి ఎన్నోసార్లు ఆ పనిని మొదలుపెట్టినా కానీ ఆ పని మీరు పూర్తి చేయలేకపోతున్నారు. ఎన్నో రకాలైన ఆటంకాలు మీకైతే అడ్డంగా నిలుస్తూ ఉన్నాయి. అటువంటి పని అయితే ఈరోజు అయితే పూర్తయ్యే అవకాశాలు అయితే మీకు చక్కటి అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది.
ఈ పనిని మీరు ఖచ్చితంగా కూడా పూర్తి చేయగలుగుతారు. ఇక కన్యా రాశి వారి యొక్క జీవితంలో కొన్ని మెలకువలు నేర్చుకోబోతున్నారు. ఇక వినియోగదారులలో ఒకరు వ్యాపార అభివృద్ధికి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు మీకు అందజేయబోతున్నారు. అయితే ఈరోజు దినఫలాల ప్రకారం అయితే కన్యా రాశి వ్యక్తులకు అనేది ప్రతికూలత ఉంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అయితే మీకు చాలా అవసరమని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా ఈరోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారి యొక్క ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, అంటే ఉద్యోగ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఈరోజు చక్కటి అవకాశం మీ ముందుకైతే వస్తుంది. అయితే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతిలోనే ఉందండి. ఇక మీరు అనేది అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళడం మీకు మీ సలహా మేరకు ముందుకైతే నిర్ణయాలు తీసుకోవడం వలన, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వల్ల చెడు ఫలితాలు అందుతాయి అనే విషయాన్ని మీరైతే ఖచ్చితంగా కూడా కన్యా రాశి వ్యక్తులు గమనించాలి. అలాగే చాలా కాలం క్రితం విడిపోయినటువంటి ఒక వ్యక్తిని కలుసుకునే అవకాశం కూడా అందబోతుంది. ఈ విషయంలో కూడా మీ యొక్క స్నేహితురాలు కావచ్చు, కొంతమంది విషయం మీకు ఒకప్పుడు నెంబర్గా ఉండి ఆ తర్వాత మీరు విడిపోయారు. ఆ వ్యక్తి అనేది మీ దగ్గరికి కొంతమంది విషయంలో మీ యొక్క బంధువులు కావచ్చు, మరొక రూపం కొంతమంది విషయంలో కూడా మీ యొక్క ప్రేమ భాగస్వామి, జీవిత భాగస్వామి కావచ్చు ఉండొచ్చు. ఈ విధంగా చాలా కాలం క్రితం విడిపోయిన వ్యక్తులు కలుసుకోబోతున్నారు. వారు తిరిగి బంధాన్ని ప్రయత్నం అయితే మొదలు పెట్టబోతున్నారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో కన్యా రాశి వారు జూన్ 23 తారీఖు సోమవారం రోజున దినఫలాలు మాత్రం మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అయితే కన్యా రాశి నిత్యం శనిదేవుణ్ణి ఆరాధించండి, శని స్తోత్రం పారాయణం చేయండి. ఈ పరిస్థితిలో కూడా శని భగవానుని మీరు నిందించకూడదు. అలాగే శని భగవానుడికి తైలాభిషేకం చేయడం ద్వారా కూడా మీరు శుభకరమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులను కానీ పెద్దలకు దానంగా ఇవ్వండి. మరెన్నో శుభకరమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా చూస్తారు. అలాగే ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. అంటే ఆవులు దానం చేయడం వల్ల కూడా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. భగవంతుడు మీకు ఒక మంచి అవకాశాన్ని ఇవ్వబోతున్నారు. భగవంతుడి కృపా కటాక్షాలతో వారితో చక్కటి గుణపాఠాన్ని అయితే మీరు నేర్చుకోబోతున్నారు. తిరిగి మీ జోలికి రావాలన్నా కానీ వారు ఆలోచించే విధానంగా మీరు చక్కటి వార్నింగ్ అయితే ఇవ్వబోతున్నారు. అటువంటి గుణపాఠాన్ని మీరు నేర్పిస్తారు. వారు మిమ్మల్ని క్షమాపణతో కూడా ఇటువంటి ఊహించినటువంటి ఒక అద్భుతమైన ఫలితాన్ని అయితే మీకు నెంబర్ 1గా జూన్ 23 తారీఖు సోమవారం రోజున మీ యొక్క దినఫలాల ప్రకారం కనిపిస్తుంది. అలాగే కన్యా రాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూస్తే కనుక ఆర్థిక పరిస్థితిని మీకు ఏ విధంగా ఉన్నాయంటే, డబ్బు మీకు కొంత రాబడి ఎక్కువగానే ఉంటుంది. ఉద్యోగస్తులకు కాదండి, వ్యాపారస్తులకు కాదండి, ఇతర పని చేసిన వారికి రాబడి అనేది కొంచెం అధికంగా ఉంటుంది. అలా అయితే ఈరోజు దినఫలాల ప్రకారం మీరు సక్సెస్గా ఎక్స్పెక్ట్ చేసినంత ధనం అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అటువంటి ఒక కస్టమర్ మీ దగ్గరికి వచ్చి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క కన్యా రాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూస్తే కనుక మీరు ఉద్యోగస్తులు అయినట్లయితే కనుక ఉద్యోగ జీవితంలో మాత్రం కొన్ని సవాళ్ళు అయితే మీకు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీకు తోటి ఉద్యోగస్తులతో చిన్న తగాదాలు వచ్చే పరిస్థితులు అయితే కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈరోజు ఈ విధంగా ఊహించని సంఘటన అయితే జరిగే అవకాశాలు అయితే కూడా జూన్ 23వ తారీఖు సోమవారం రోజునైతే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మీ యొక్క కన్యా రాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూస్తే కనుక ఒకవేళ విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నం చేసి ఫలితం కోసం వెయిట్ చేస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ని అయితే మీరు ఈరోజు వినే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీ యొక్క తల్లిదండ్రుల నుంచి 70-80 ఏళ్ళ పైబడిన వాళ్ళు కూడా ఉంటే చిన్న ఆరోగ్య సమస్యలు అయితే కొంత మీరు ఎక్కువగానే ఇబ్బంది పడుతూ అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ అంశంలో ఖచ్చితంగా కూడా తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇక ఈ విధంగా అయితే ఈరోజు దినఫలాల ప్రకారం కొన్ని ప్రతికూలతలు, కొన్ని అనుకూలతలు ఉన్నాయి. ఇక ఇరుగు పొరుగు ఉన్నటువంటి శత్రువుల వలన కూడా మీకు చక్కటి గుణపాఠం అయితే నేర్చుకొని మిమ్మల్ని క్షమాపణలు అడిగే ఒక అద్భుతమైన విషయం అయితే జాతకం ఫలితాలలో మీకు కనిపిస్తూ ఉంది. కాబట్టి కన్యా రాశి వారు నిత్యం శని భగవానుని ఆరాధించండి, శని స్తోత్రం పారాయణం చేసుకోండి. అద్భుతమైన
శని భగవానునికి ఇష్టమైన వస్తువులను కానీ వస్త్రాలను కానీ దానంగా ఇవ్వండి. శుభపరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.